హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా బాబు బర్త్డే అని చెప్పేసి కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు. మేము వెళ్ళేసరికి స్వామివారికి ప్రసాదం అట్లా పెడుతున్నట్టున్నారు. అందుకనేసి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నారు. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత హారతి ఇచ్చేసి మమ్మల్ని అలౌ చేశారు దర్శనానికి. స్వామివారిని చూసారా? ఎక్కడైనా మనం శివుడు అనగానే లింగ రూపంలో ఉంటారు. ఇక్కడ మాత్రం సగం పార్వతీదేవి సగం ఈశ్వరుడి రూపంలో చాలా బాగా అనిపించారు నాకు. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనం కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసి ఆవులకి మేత వేయాలి అంటే మా పిల్లలు కొంచెం ఫస్ట్ టైం బాగా ఇంట్రెస్ట్ చూపించి, మా పాప భయపడింది కానీ చిన్నగా ట్రై చేసింది. దాని తర్వాత పెద్ద ఆవుల దగ్గరికి వచ్చి పెట్టడానికి ట్రై చేశాను. నాకు కూడా కొంచెం భయం వేసింది. తర్వాత మా వారు తీసుకొని పెట్టారు, తినేసింది. అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసి పిల్లలతో కూర్చొని ఇంకా ఆఫ్టర్నూన్ ఏఎంబీకి వెళ్దామని మా వాడు అడుగుతుంటే, సరే అక్కడి నుంచి మనకి ఒక 1.5 కిలోమీటర్లో ఏఎంబీ వచ్చేస్తుంది. అటు వెళ్ళేసాము. B4కి ఇచ్చారు మాకు పార్కింగ్. B3 ఖాళీగానే ఉన్నది కానీ ఎందుకో అలౌ చేయలేదు. B4కి వెళ్ళాము. చూసారా, పార్కింగ్కి వెళ్ళడానికి కూడా చుట్టూ తీసుకెళ్లారు. ఆ నుంచి మేము ఒక్కొక్క ఫ్లోరు చూసుకుంటూ LG 1, 2, 3 అట్లా చూసుకుంటూ గేమింగ్ జోన్కి వెళ్ళిపోయాము. ఆ గేమ్ జోన్లో 2700 మినిమం ఛార్జ్ చేశారు. 33 ప్లేస్ అంట. సరే ఇంకా బాబు బర్త్డే కదా, వీడికి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకొని గేమ్స్ ఆడిపించాము. ఇదిగో ఈ బాల్స్ పైనుంచి పడుతూ ఉంటాయి అన్నమాట. తీసుకొని బాల్స్ అన్నీ దాంట్లో వేస్తుంటే అది కౌంట్ తీసుకుంటుంది. మా వాళ్ళు ఇద్దరు ఆడారు కదా, బాల్స్ కొంచెం తొందరగా అయిపోయాయి అన్నమాట. ఇంకా రాలేదు అన్నట్టు వాళ్ళు చూశారు. ఇంకా తర్వాత ఆ గేమ్ కూడా అయిపోయింది. తర్వాత మా పాప ఇందులో కారులో ఎక్కుతాను అంటే మా బాబుని కూడా పంపించి ఇద్దరిని దాంట్లో ఉంచాం. ఇది కొంచెం డ్యాన్సింగ్ కార్ లాగా మూవ్ అవుతూ ఉంటే కొంచెం ప్లెజెంట్గా ఫీల్ అయ్యారు. బాగుంది. ఈ ఏఎంబీలో వచ్చేసి మనకు కొన్ని పెయిడ్ గేమ్స్ కూడా ఉన్నాయి. కార్డు కూడా ఈ 2700 కార్డులో కాకుండా ఎక్స్ట్రా మనం అమౌంట్ పే చేసి దానికి ఆడుకోవచ్చు. కింద మేము ఫుడ్ కోర్ట్లో అయితే పిస్తా హౌస్లో లంచ్ చేసేసాము. అది కూడా బాగానే అనిపించింది. దాని తర్వాత ఇక్కడ ఈ స్క్రీనింగ్లో మనం మామూలుగా సెల్లో ఆడతాం కదా గేమ్స్, అవి ఆడుకున్నారు. ఇందులోనేమో అప్పుడప్పుడు టాయ్స్ బయటకు వస్తుంటే అవి హ్యామర్ తీసుకొని కొడతా ఉంటే పాయింట్స్ అనేవి నోట్ అవుతాయి. ఇదో గేమ్ ఆడాడు మా బాబు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. మా పాప వచ్చేసి ఈ ట్రైన్ ఎక్కుతానమ్మా నేను, ఇది బాగా ఉంది అని అంటే సరే అమ్మా అని ఎక్కమని ఎక్కిచ్చేసాము. అలా కాసేపు తను తిరుగుతూ ఉండింది. కాకపోతే పిల్లలకి బెల్ట్ పెట్టేసి బాగా కేరింగ్గా చూసుకున్నారు అక్కడ వాళ్ళు కూడా. వాళ్ళే ఎక్కించటము, వాళ్ళే దించటం అంతా బాగా అనిపించింది. ఏంబి అంటే తెలిసిందే కదా, మాకు చాలా పెద్ద మాల్. తర్వాత మా వాడు VR గ్రౌండ్లోకి వెళ్ళి వెళ్తాను అన్నాడు. దీనికి వచ్చేసి 1 ప్లేకి 3 ప్లేస్ తీసుకున్నారండి. ఇలా ఉంటాయి, అక్కడ ఇన్సెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ని మనం క్యాచ్ చేయాలన్నట్టు. దీనికి ఒక 1 మినిట్ దాకా ఇచ్చారు, ఆడుకున్నాడు. దాని తర్వాత ఈ కాయిన్ రోలింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి ఎయిర్ వస్తుంటుంది. దానివల్ల కాయిన్ అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా కాసేపు బాగానే టైం స్పెండ్ చేశారు. మేము లంచ్ చేసి ఒక 2 hours దాకా అక్కడే స్పెండ్ చేసాము. బాగా అనిపించింది. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయండి. అసలు చాలా డేర్ ఉన్న వాళ్ళే ఎక్కుతారేమో అది. అసలు అది పైకి కిందికి దాని వెనక చూసారా, మామూలుగా తిరగట్లేదు. అసలు నాకు చూస్తేనే భయం వేసింది.